హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఆల్రెడీ ఫ్రైడే రోజు ఏమైంది అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. చార్టు, ఎఫ్ఐ డేటా, బేసిక్ డేటా అన్నీ ఇచ్చున్నాను. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఇవ్వలేదు. ఇక్కడ మనం రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. సో రేపు మార్నింగ్ ఇక్కడ మీరు చూస్తున్నది లైవ్ బైసెల్ సిగ్నల్స్ చార్ట్ మాది, అంటే ట్రెండ్ చార్ట్ విత్ లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు లైవ్లో వస్తూ ఉంటుంది. మీకు క్యాండిల్స్టిక్ లాగా మీకు 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుని ఆ 5 minutes వచ్చేది ఇంతవరకు మీకు బై చేయాలో సెల్ చేయాలో తెలియని ఆ టైప్ ఆఫ్ కన్ఫ్యూషన్ అయితే ఉండదు. డైరెక్ట్గా మీకు లైవ్లో హార్డ్లీ 14-15 seconds డిఫరెన్స్తో మీకు వస్తూ ఉంటుంది. మీకు లైవ్లో సిగ్నల్ కానీ సెల్ బై ఉంటే బై మారుతూ ఉంటుంది, సెల్ వస్తే మీకు సెల్ వస్తుంది. మీకు సెల్ సిగ్నల్ రివర్స్ అవుతుంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయినా మీకు అక్కడ బై సెల్ పక్కనే కనిపిస్తూ ఉంటుంది. మీరు దీన్ని చూసి ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు అనుకోండి. ఈ చార్ట్ మీరు ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా చూసుకోవచ్చు. మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకేసారి కూడా చూసుకోవచ్చు. పక్కన 2 charts ఆప్షన్ ఫెసిలిటీ ఇచ్చినాం మేము. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 2 సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు మన రేపు లెవెల్స్ ఎలా ఉంటాయనేది వాచ్ చేసుకోవాలి కదా. మనం పెట్టిన వీడియోలో 23,998 ఈజ్ అది హై 1 అని చెప్పాను, టీసీఆర్ హై 1 అని చెప్పాను. 24,228 ఈజ్ టీసీఆర్ హై 2 అని చెప్పాను. ఇప్పుడు రేపు మార్నింగ్ మీకు ఓపెన్ అయిన తర్వాత అది 24,248 దగ్గరికి వెళ్తుందా లేదా అన్నది మీకు క్వశ్చన్. అది కానీ క్రాస్ అయిందంటే మీకు పైకి వెళ్ళే లెవెల్ 24,681. ఇది కానీ ఒకవేళ 23 అంటే ఈరోజు ఓపెన్ కానీ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ కానీ అయితే మాత్రం 998 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ బ్రేక్ కానీ కాకపోతే 24,228 కంపల్సరీ క్రాస్ అవుతుంది. క్రాస్ అయ్యి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది మన నిఫ్టీ లెవెల్స్. అలానే మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి. ఇలానే మీకు ఇది ఇంట్రాడే చార్ట్ నేను చూపిస్తున్నది మీకు. ఇలానే టీసీఆర్ చార్ట్ కూడా ఉంటుంది మీకు. టీసీఆర్ చార్ట్లో కూడా మీరు డైరెక్ట్గా చూసుకొని టీసీఆర్ చార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే టీసీఆర్ లెవెల్స్ ఉంటాయి. పక్కన మీకు ఇంట్రాడేలో లైవ్లో ఈ టైప్ ఆఫ్ బై సెల్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటుంది. మీరు 2 ఒకేసారి చూసుకుంటూ ఉండొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ లెవెల్స్లో మీకు ఏంటంటే 404 ఈజ్ హై 1, 51,936 ఈజ్ హై 2, 52,907 ఈజ్ హై 3. ఈ 3 లెవెల్స్ మీరు వాచ్ చేసుకోవాలి. ఎందుకంటే అది 52,000 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ వాచ్ చేసుకోవాలి. డౌన్ సైడ్ మీకు 51,936, అప్ సైడ్ ఈజ్ 52,907. ఇది మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్స్. యాక్చువల్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. మొన్న ఏమైందని చెప్పి ఆల్రెడీ చూస్తున్నారు. అది మళ్ళీ చెప్పడం వేస్ట్, రిపీట్ అవుతుంది. ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీస్ ఇక ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ ఇవన్నీ మంత్లీ ఎక్స్పైరీస్కి వెళ్ళిపోయినాయి. ఎవరి వీక్ని ఇక్కడ పెట్టే లెవెల్స్ మంత్లీకి వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి ఇవి అవసరం ఉండదు. ఆల్రెడీ రేపు వాచ్ చేయాల్సిన చెప్పాను కదా. ఇక్కడ మీకు 24,228 అండ్ 51,936 ఈ 2 లెవెల్స్ వాచ్ చేసుకోండి. వాచ్ చేసుకున్న మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే అకార్డింగ్లీ మీరు తీసుకోవచ్చు రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత. ఎఫ్ఐ డేటా ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒకసారి చెప్పాను. ఇక్కడ నెట్ 1,340 crores బై ఉంది. అది బై మిస్టేక్ 3,000 ఎంత పడింది. ఇప్పుడు ఇది ఎఫ్ఐ డేటా మార్నింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసింది. దాని మీద మనకు ఫర్దర్ డిస్కస్ చేయడం వేస్ట్. ఇప్పుడు మనకి ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు. ఎస్పెషలీ మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే ఆర్ ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా సరే మన డేటాతో పాటు ఈ డేటా కంపల్సరీగా చూసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నిజంగా ట్రేడింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి. ఇక్కడ మీరు ఫస్ట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ చూస్తాం చూడండి. మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ బై చేసింది 41,345 కాంట్రాక్ట్స్ బై చేశారు. 37,810 సెల్ చేశారు. నెట్ బై ఉన్నారు ఫ్యూచర్స్లో, ఇండెక్స్ ఫ్యూచర్స్లో. తర్వాత మాకు ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా మొన్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది నిన్న 29th ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది 28th ఓపెన్ ఇంట్రెస్ట్. మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో 4,616 కాంట్రాక్ట్స్ రెడ్యూస్ అయినాయి. అంటే ఏంటి దాని అర్థం అంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయిందంటే షార్ట్ కవరింగ్ జరిగింది అని అర్థం. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది అంటే షార్ట్ కవరింగ్ జరిగింది అని అర్థం. ఇక్కడ దీంట్లో కింద మీకు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ ఇచ్చినారు కదా. మీరు చెక్ చేసుకుంటే దీంట్లో మీకు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్స్ చూడండి 33,937 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ యాడ్ అయింది మీకు. ఇంట్రాడే బై సెల్ కాంట్రాక్ట్స్ నెట్ వచ్చేది మీకు 3,937 కాంట్రాక్ట్స్ యాడ్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో మీకు 4,473 కాంట్రాక్ట్స్ తగ్గింది. అంటే మీకు ఆల్రెడీ షార్ట్ కవరింగ్ జరుగుతూ నిఫ్టీలో బయింగ్ జరిగింది. అంటే రేపు మార్నింగ్ కూడా మీరు కొంచెం చూసుకుంటే మీకు ఓపెనింగ్ అప్ ఓపెన్ అయినా సరే, ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయినా పైకి కొద్దిసేపు అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇటువంటి డేటాతో మీరు కనుక అనాలిసిస్ చేసుకుంటే. సో మీకు ఆప్షన్స్ తీసుకోండి. మీకు ఆప్షన్స్లో మీకు ఆప్షన్ వచ్చి 7,753 కాంట్రాక్ట్స్ నెట్ బై ఉన్నారు ఆప్షన్ టోటల్ ఆప్షన్స్లో.
మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటే మీకు 6,29,629 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయినాయి. దీంట్లో మీకు మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు మ్యాక్సిమం నిఫ్టీ ఆప్షన్స్ చూసుకుందాం. నేను 53,794 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయినాయి, అంటే బైలో యాడ్ అయినాయి మీకు. తర్వాత మీకు ఓపెన్ ఇంట్రెస్ట్లో మీకు 5,13,384 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయినాయి. అంటే మీకు ఆప్షన్స్లో బై సైడ్ యాడ్ అయినా, అది ఏ బై, పుట్ బయ్యా కాల్ బయ్యా అనేది మనకు తెలియదు. సో కానీ ఇక్కడ ఫ్యూచర్స్ డేటా కానీ చూస్తూ ఉంటే మీకు నిఫ్టీ ఫ్యూచర్స్లో ఆల్రెడీ 3,933 కాంట్రాక్ట్స్ ఆల్రెడీ యాడ్ అయినాయి కాబట్టి షార్ట్ కవరింగ్ జరుగుతున్నది కాబట్టి బై సైడే ఎక్కువ యాడ్ అయింటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు నిఫ్టీ ఆప్షన్స్ ఇక్కడ బై ఉన్నాయి కాబట్టి మీకు నిఫ్టీ ఆప్షన్స్లో మీకు బై ఉంది చూడండి, 53,794 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది కాబట్టి. అదే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మీకు సెల్ ఉంది, దీంట్లో 38,669 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ సెల్లో ఉన్నాయి. అవి దాంట్లో ఓపెన్ ఇంట్రెస్ట్ కాదు, ఇంట్రాడేలో సెల్ ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్లో మీకు 1,15,327 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయినాయి. సో ఈ డేటాని మీరు ఈ విధంగా అనాలిసిస్ చేసుకోండి. ఇది నేను ఇంకా వేరేగా సపరేట్గా దీన్ని ఒక పార్ట్ కిందకి తీసుకొని డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. దాంట్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఫ్యూచర్స్లో కూడా చూసుకోవచ్చు. ఫ్యూచర్స్లో మీకు ఓపెన్ అంటే నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మీకు 59,647 కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ స్టాక్ ఫ్యూచర్స్లో యాడ్ అయినాయి. అలానే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు యాడ్ అయింది 65,181 కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. ఈ దేంట్లో యాడ్ అయినాయి అనేది మనకి ఐడియా ఉండదు కానీ బట్ యాడ్ అయితే అయినాయి. దట్ షోస్ బయింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే బయింగ్లో యాడ్ అయినాయి ప్లస్ ఆప్షన్స్లో కూడా యాడ్ అయ్యాయి కాబట్టి, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో కూడా యాడ్ అయింది కాబట్టి స్టాక్స్లో ఏదో బయింగ్ జరుగుతున్నది, అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఆప్షన్స్లో కూడా మీకు అదే జరిగింది చూడండి. ఆప్షన్స్లో మీకు -34,805 కాంట్రాక్ట్స్ తగ్గిపోయినాయి మీకు, అంటే సెల్లింగ్ ఎక్కువ ఉంది, బయింగ్ తక్కువ ఉంది. ప్లస్ ఇక్కడ చూస్తే మీకు స్టాక్స్లో ఈ స్టాక్ ఆప్షన్స్ చెప్తున్నాను, ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 2,16,975 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో యాడ్ అయింది. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డేటా మీరు కొంచెం అనాలిసిస్ మీరు కూడా చేసుకోండి. నేను ఇంకా ఎలాబొరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రై చేస్తాను. ఇది మన F&O FIS డేటా సంబంధించింది. ఈ డేటా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఆప్షన్ ట్రేడర్ అయినా మీరు ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా సరే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్న దాని మన లైవ్ బై సెల్ సిగ్నల్స్ చార్ట్స్ చూస్తున్నారు, ప్లస్ లైవ్ బై సెల్ సిగ్నల్స్ చూస్తున్నారు. ఆల్రెడీ మార్నింగ్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇంటర్డే చార్ట్స్ ఏవైతే నేను ఇస్తున్నానో మీకు ఇంటర్డే అండ్ టీచర్ చార్ట్స్ విత్ సిగ్నల్స్, దట్స్ గోయింగ్ టు బి వెరీ 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 యూస్ఫుల్ టు యూ. అండ్ మీకు ఇంకా క్యాండిల్ స్టిక్స్ అనేదాన్ని మీరు మర్చిపోతారు. లిటరల్లీ మీరు దాన్ని అసలు గురించి ఆలోచించడం మానేయచ్చు. యాక్చువల్లీ ఇంకా టైం ఫ్రేమ్, ఎంత టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఏ ఇండికేటర్స్ వాడాలి, ఒక 100 ఇండికేటర్స్ ఉంటాయి మనకి, అవి ఏం వాడాలి, ఇవన్నీ చాలా ఉంటాయి మీకు ఫ్యాక్టర్స్. అన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా దీన్ని చూసి ట్రేడ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బై సెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. థ్యాంక్ యూ.